అంటే రాజకీయ నాయకుడిగా అనే విషయాన్ని పక్కన పెడితే మీరు కూడా ఒక వ్యాపారవేత్త. ప్రజా సమస్యల్లో వ్యాపారాలు కానీ లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఇండస్ట్రీస్ కానీ వీటిని నిర్మాణం చేయడం, ఉద్యోగ కల్పన చేయడం అనేది చాలా బాధ్యత ఉంటుంది రాజకీయ నాయకులకి. ఒక వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యాపారవేత్తగా దాన్ని లింక్ చేసి ప్రజలకు ఉపయోగపడే ప్లానింగ్స్ ఏం చేస్తున్నారా? ఇప్పుడు అండి అలాంటి హామీ ఏమైనా ఉందా? అవునండి. ఇప్పుడు నాకు పరిశ్రమలు ఉన్నాయండి, చాలా వరకు ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీస్ అన్నీ కూడా నాకు ఉండే కనెక్షన్స్, ఇండస్ట్రీస్లో ఉండే కనెక్షన్స్ అయినా కానివ్వండి, వాళ్ళతో ఇండస్ట్రియలిస్టులు ఉండే పరిచయాలు అయినా కానివ్వండి, అవన్నీ కూడా మన ఏలూరు పార్లమెంట్కి ఒక 8 నుంచి 9 ఇండస్ట్రీలు. దాంట్లో 6 నెలల్లోనే మనం గెలిచిన 6 నెలల్లోనే ఒక 2 ఇండస్ట్రీలకి ఫౌండేషన్ కూడా నేను అప్పుడే 2 కంపెనీలతో మాట్లాడేశాను. వాళ్ళు దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ హియర్ అండి. సో దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద టీడీపీ గవర్నమెంట్ టు కమ్ అండి. ఎందుకంటే ద ఎకో సిస్టమ్ వాట్ టీడీపీ గవర్నమెంట్ కెన్ గివ్ వీళ్ళు ఇవ్వలేరు. సో అందుకని వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. గవర్నమెంట్ వచ్చిన తక్షణమే ఫామ్ చేద్దామన్నారు. సో వీఆర్ గోయింగ్ టు పుట్ ఫౌండేషన్ స్టోన్ ఫర్ ఇండస్ట్రీస్ ఆఫ్ 2 ఇండస్ట్రీస్. అంటే ఇంత తక్కువ టైంలో మీ నియోజకవర్గానికి పరిధికి సంబంధించి ముఖ్యంగా 7 నియోజకవర్గాల్లో ఒక జిల్లాగా ఉంది. దాన్ని ఎట్లా ఈ సమస్యలన్నింటినీ ఐడెంటిఫై చేయగలిగారు అసలు ఇంత తక్కువ టైంలో? నేను జనాల్లో రోజు కలుస్తున్నానండి. పొద్దున ఆల్మోస్ట్ 5 o'clock 6 o'clock స్టార్ట్ చేస్తాను. ఆల్మోస్ట్ రైతుల్ని చాలామందిని కలిశాను, అలాగే యువతను కలిశాను, మహిళలను కలిశాను, అలాగే ఇండస్ట్రియలిస్ట్ని కూడా కలిసాము. నిన్నంతా ఆఫ్టర్నూన్ అంతా ఇండస్ట్రియలిస్ట్ మీటింగే పిలిచి మాట్లాడి వాళ్ళందరినీ పిలిచి మాట్లాడాను. అలాగే ఇవాళ మీరు చూస్తే ఈ ఇంకోటి ఏంటంటే ఏలూరులో మహిళలను కలిసాం, వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయని కనుక్కోవడానికి. అలాగే ప్రతి ఒక్కరిని కలిసానండి, ప్రతి ఒక్కరిని కలుస్తున్నాను. ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేస్తున్నాం. కాబట్టి ఇవాళ ఈ పార్లమెంట్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకంటే బెటర్ పర్సన్, తెలిసిన పర్సన్ లేడు. ఎందుకంటే మేము ఒక వెబ్సైట్ పెట్టాం. వెబ్సైట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎంట్రీ చేయమన్నాం. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మేము స్టడీ చేస్తాం. అంటే ఇప్పుడు మీకు వస్తున్నటువంటి ప్రాబ్లమ్స్నే మీ ఎన్నికల ప్రచారానికి కానీ మీ పర్సనల్ మేనిఫెస్టో కానీ ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏమైనా రెడీ చేస్తున్నారా? చేస్తామండి. ఇప్పుడు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు సమస్యలన్నీ ఐడెంటిఫై చేస్తాం. ఇది ఎలక్షన్ అయిపోయిన తక్షణమే, మేము గెలిచిన తక్షణమే, టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తక్షణమే మేము ఎలా చేయాలి, ఏం చేయాలి ఒక రోడ్ మ్యాప్ అనుకుంది. ప్రతి ఒక్కటి వితిన్ 5 yearsలో షార్ట్ పీరియడ్లో పోలవరం ప్రాజెక్ట్ కట్టాలి, అలాగే చింతల్పూడి ప్రాజెక్టు జరగాలి, అలాగే రోడ్స్ డెవలప్మెంట్ జరగాలి, డ్రైనేజ్ అయినా కానీ రైతులైనా కానీ ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్ చేసుకొని ప్లానింగ్ ప్రకారం ఆఫీస్లో కూడా మా ఆఫీస్లో ప్రతి డిపార్ట్మెంట్ లాగా ఒక డిపార్ట్మెంట్స్ వాళ్ళ జనాల్ని డిపార్ట్మెంట్స్ అన్నీ పెట్టుకుంది, కరెక్ట్గా టీమ్ కరెక్ట్గా పెట్టుకుంది, దాన్ని కరెక్ట్గా ఒక సిస్టమేటిక్ వేలో చేద్దామన్న ప్లానింగ్లో ఉన్నాం. అవన్నీ కూడా మేము వచ్చిన దక్షమే ప్రతి ఒక్కరి సమస్యని తీర్చడానికి ఎంతవరకు అవుతుందో అంతవరకు ప్రయత్నం చేయాలని నేను కూడా. అంటే మీ పార్టీ నుంచి ముఖ్యంగా టీడీపీ 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉంది. అప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు వేగంగా మేము పూర్తి చేయగలిగాం, వేగంగా పనులు చేయగలిగాం. 2019 నుంచి ఇప్పటివరకు ఏమీ లేదనేది మీ పార్టీ నుంచి వస్తున్నట్టు ప్రధానమైన విమర్శ. సో ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి దేశవ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది. ఒక ఎంపీ అభ్యర్థిగా మీరు ఆ పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ పబ్లిక్ కానీ ఏ విధమైనటువంటి హామీ ఇవ్వదలిచారు, అసలు ఏం చెప్తారు? ఇవాళ అండి మనం టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏపీ అంటే అమరావతి, పోలవరం అనేది మెయిన్ అజెండాగా పోతుంది. ఇవాళ పోలవరం 75% ప్రాజెక్ట్ కంప్లీట్ చేసామంటే అది 2014 నుంచి 2019 లెక్క వరకు కట్టామండి. ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడ పోలవరంలో ఉండేటోళ్ళకి R&R ప్యాకేజ్లు ఇవ్వలేదు. అలాగే వాళ్ళకి ఇల్లులు కడతామని చెప్పి వాళ్ళ ఇల్లులు కూడా ఇప్పటివరకు ఒక ఇల్లు కట్టలేదు. మనం ఉన్నప్పుడు కాలనీలు ఫామ్ చేసి ఇల్లులు ఆల్మోస్ట్ 30 to 40% ఇల్లులు కూడా కంప్లీట్ చేసాం. ఆ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం ఎంతైనా అవసరం ఉంది. వాళ్ళ పోలవరం ప్రాజెక్ట్ కట్టి R&R ప్యాకేజ్లు ఇల్లులు కట్టాలి, అవన్నీ ఇవ్వాలంటే 60,000 కోట్లు రిక్వైర్మెంట్ ఉంది. ఇవాళ పెద్ద రెస్పాన్సిబిలిటీ మా మీద ఉండేది ఏంటంటే ఇవాళ 60,000 కోట్లు ఎలాగ సేకరించాలనేది దీని గురించి నేను సార్తో చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది, లోకేష్ గారితో మాట్లాడడం జరిగింది. వేర్ దేర్ ఈజ్ ఎ క్రైసిస్ దేర్ ఈజ్ ఎ విల్ అని ఆయన చెప్పడం వల్ల సో వీ హ్యావ్ ఎ కాన్ఫిడెన్స్ దట్ వీ కెన్ అచీవ్ దిస్ ప్రాజెక్ట్. ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ అంటే మీరు ఎన్నికల మేనిఫెస్టోగా టేకప్ చేస్తే మీకు ఎంతవరకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు? అసలు నేను ఈ ఎలక్షన్ గురించి ఆలోచించడం లేదండి. నేను చెప్పేది ఏంటంటే ప్రాజెక్ట్ అవసరం మనం ఈ 5 yearsలో టీడీపీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే మనం ఆ ప్రాజెక్ట్ కడదామని చెప్తున్నాం అండి. ఒక పోలవరమే కాదు, పక్కన ఉన్నటువంటి కూడా అలాగే పనులు ఆగిపోయినటువంటి. అవునండి. పబ్లిక్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు మీకు ఏమైనా చెప్తున్నారా? అవునండి, వాళ్ళు అడిగేది ఏంటంటే ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి సారా, మా R&R ప్యాకేజ్లు ఇస్తారా పోలవరం పోతే,
చింతలపూడి పోతే లేకుంటే ఈ నూజివీడు పోతే ఇది చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుందని అడుగుతున్నారండి. 100% కంప్లీట్ చేస్తాం. మేము ఇది ఎలక్షన్ గెలవడానికి చెప్పట్లేదండి. నేను ఇవాళ జనాలకు అప్పీల్ చేసేది ఏంటంటే, ఇవాళ మీకోసం మీరు గెలవాలనుకుంటే ఎన్డీఏ కూటమి వస్తే మనం ఇవన్నీ ప్రాజెక్టులు చేయగలుగుతాం. ఇది మీరు గెలవడం, మా నాయకులు గెలవడం కాదు, మీరు గెలవడం అని చెప్తాం. కొల్లేరు సమస్య అనేది ఎప్పటి నుంచో